హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హిందూ ఫ్యాషన్స్. ఈరోజు ఒక న్యూ అప్డేట్ అని చెప్పాలి. అదేం కాదు, ఒక స్మాల్ అది వచ్చి నేను ఎండింగ్లో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు ఏంటంటే కనుక నేను ప్రజెంట్ ఇది అవుతుందా అవ్వదా ఏంటా అని చెప్పి నార్మల్గా నేను స్టార్టప్ చేశాను. నా బిజినెస్ వచ్చి 3 years బిఫోర్ నా ప్లాన్ ఇది స్టార్ట్ చేయడం. అయితే నేను ఇప్పుడే రీసెంట్గానే స్టార్ట్ చేసిన విషయం తెలుసు మీ అందరికీ. 6 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ 6 monthsలో నేను 5 times పర్చేస్ చేశాను. ఎవ్రీవన్ నాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ఎవ్రీవన్కి పేరున చాలా థ్యాంక్ యూ అండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అండ్ ఇప్పుడు న్యూలీ అప్డేట్ ఏంటంటే, కొంతమంది అడిగారు అండ్ న్యూ కస్టమర్ ఒకరు యాడ్ అయ్యారు. వాళ్ళు అడిగారు, మీ ఇన్స్టాగ్రామ్ అంతా చూసాం, మీరు ఆఫర్ పెట్టచ్చు కదా అని. నేను అది మీకు తొందరలోనే అప్డేట్ ఇస్తాను. అండ్ మనం నెక్స్ట్ పర్చేస్ చేసేటప్పుడు దానికి నేను మీకు ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర కొన్న వాళ్ళకి తెలిసి నేను ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాను. ఇంకా అందులో కూడా ఆఫర్స్ అంటే నేను కొంచెం ఆలోచించాలి కదా. సో అందుకు ఆఫర్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ మంత్ నుండి నేను ఆఫర్స్ అనేది ఇస్తాను. మెయిన్లీ అప్డేట్ వచ్చి ఏంటంటే, మనం ఇప్పటి వరకు క్లాతింగ్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగ్గింగ్స్, ఇన్నర్ వేస్ అన్నీ నేను స్టార్టప్ చేశాను. అన్నిట్లో సక్సెస్ చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వచ్చి న్యూలీ అప్డేట్ అంటే, నేను సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా స్మాల్ ఇన్వెస్ట్మెంటే, పెద్దదేం కాదు. బికాజ్ ఆఫ్ మీ అందరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి సెకండ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా సేమ్ యాస్టీస్కి ఇప్పుడు నేను ఎంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నానో అంతకన్నా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాను. దానికైతే 100% మీకు ఏ డౌట్ అవసరం లేదు. మెయిన్లీ నాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ కావాలి. నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పర్చేస్ చేసే వాళ్ళకి చూస్తున్నారు అండ్ న్యూలీ వచ్చే వాళ్ళు చూడట్లేదు. మీకు అది కావాలి ఆఫర్స్ అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫాలో అయిన వాళ్ళకి నేను ఇవ్వగలను ఆఫరు. రెగ్యులర్గా ఇదయ్యే వాళ్ళకి కాదు, పర్చేస్కి వచ్చే వాళ్ళకి అవ్వదు. అండ్ నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నేను నెక్స్ట్ మంత్ నుండి నేను ఆఫర్స్ ఇవ్వడం అని జరుగుతుంది. వీక్లీ వన్స్ ఒక ఆఫర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ నేను పర్చేస్ స్టార్ట్ చేసిన కానండి, అది మేబీ ఈ మంత్ ఎండింగ్ ఉంటుందా నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఉంటుందా అని నేను కన్ఫర్మ్ చేయలేను. బట్ నేను నెక్స్ట్ మంత్ పర్చేస్ స్టార్ట్ చేయగానే ఆఫర్స్ అయితే నేను పెడతాను. మెయిన్లీ స్టాక్ కూడా నాకు కొంచెమే ఉంది. మేబీ ఉంటే అప్పుడు మీరు ఇప్పుడు 25% ఉంది అంతే. అది కూడా నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అది క్లియర్ చేశాక నేను నెక్స్ట్ స్టాక్కి వెళ్తాను. ఇప్పుడు వచ్చి మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే నా సెకండ్ బిజినెస్ గురించి. సో ఇది కూడా ఏం కాదు, 1 gram గోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను నా సెకండ్ బిజినెస్. అది కూడా నేను ఆల్రెడీ షాప్కి విజిట్ అవ్వడం జరిగింది, చూడడం జరిగింది. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ యూనిట్ నుండే నేను తెచ్చుకుంటున్నాను. మీకు ఎవరికైనా రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అని అనుకుంటే మన షాప్ అది మీ అందరికీ తెలుసు నా షాప్ ఎక్కడ ఏంటంది. ఇంట్లోనే నేను షాప్ పెట్టుకునేది. అది ఎప్పుడు ఓపెనింగ్ ఏంటనేది నేను మీకు రేపు మార్నింగ్ రివీల్ చేస్తాను. రేపు మార్నింగ్ కరెక్ట్గా నేను 9 or 8 ఆ టైం కల్లా నేను అప్డేట్ ఇస్తాను మీకు. నా షాప్ ఎప్పుడు అంటే నా షాప్ ఇంట్లోనే, ఓపెనింగ్ కూడా ఇంట్లోనే పెడతాను. అది ఎప్పుడు ఏంటంటే నేను రేపు మార్నింగ్ 9 కల్లా ఇస్తాను. ఐటమ్స్ ఏమేమి ఉంటాయంటే నేను 9 కల్లా ఇస్తాను. ఎందుకంటే నేను పర్చేస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళాను, అవన్నీ చేశాను. సో మీకు ఏదైనా అప్డేట్ కావాలి అని అనుకుంటే మీకు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. కానీ మనం నెక్స్ట్ చేసే బిజినెస్ అయితే కనుక 1 gram గోల్డ్. అండ్ దీనికి నేను అది ఎక్కడికి వెళ్ళాను ఏంటంటే అవన్నీ చెప్పలేను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తెస్తున్నావు అని. నేను షాప్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేనండి, సారీ. ఎందుకంటే ఇది నాకు కష్టం. ఇది నేను ఎన్ని రోజులు తిరుగుతున్నానో ఏం చేస్తున్నాను అనేది అది నాకు మాత్రమే తెలుసు. నేను ఒక్క రోజులో మీకు ఎలా చెప్పగలను నాకు తెలియదు. అండ్ ఇంకొకరు అడిగారు మెయిన్లీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంది, షూట్అవుట్ చేసి పెట్టచ్చు కదా అని. నాకు అంత టైం అనేది ఉండదండి. నా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుస్తుంది నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందండి. సో నాకు అంత టైం అయితే ఉండదు నేను షూట్ చేసే అంత. ఏవో చిన్న చిన్న క్లిప్పులు తీస్తాను, అది కూడా నాకు వచ్చిరాని ఎడిటింగ్తో పెడుతున్నాను. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా నీట్గా కావాలి అని అనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాంలే. ప్రస్తుతానికైతే నాకు ఇలా వెళ్ళిపోతుంది, నాకు చాలు అని చెప్పి నేను ఇదయ్యాను. సో మనకున్న మెయిన్ క్లాతింగ్ బిజినెస్, స్టిచ్చింగ్ బిజినెస్, శారీ బిజినెస్ కాకుండా శారీ బిజినెస్ కాదు, శారీ ప్రీ బ్రీడింగ్. ఇప్పుడు వచ్చి 1 gram గోల్డ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా హోల్సేల్లో కూడా కావాలంటే కానీ నేను ప్రొవైడ్ చేస్తాను.
బట్ హోల్సేల్లో ఇవ్వాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి మీరు ఫాలో అవుతానంటే నేను ఇస్తాను. నెక్స్ట్ వచ్చి మన 1 గ్రామ్ గోల్డ్కి వచ్చి మీకు గ్యారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్చేంజ్ ఉండదు, పీస్ టు పీస్ మార్చడం ఉండదు, అండ్ రీప్లేస్ ఉండదు, అర్థమవుతుందా? అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉండదు. ఫ్రీ షిప్పింగ్కి సర్టెన్ అండ్ అమౌంట్ అని ఉంటుంది, ఆ అమౌంట్ అయితేనే ఇస్తాను. అండ్ ఇంతకుముందు ఈ క్లాత్కి ఇప్పుడు వరకు స్టిల్ ఈ రోజు వరకు నేను ఏంటి తీసుకునేదాన్ని, బ్యాగ్ తీసుకునేదాన్ని, మీరు ట్రైల్ వేసినా సరే నేను తీసుకునేదాన్ని. బట్ వన్స్ నేను ఇప్పుడు రేపు నుండి స్టార్ట్ చేస్తున్నాను బిల్లింగ్ అండి. బిల్ నుండి రిసిప్ట్ వన్స్ మీ హ్యాండ్కి వచ్చాక ఎక్స్చేంజ్ ఉండదు, రీప్లేస్మెంట్ ఉండదు, ఈవెన్ డ్యామేజ్ కూడా నాకు ప్రాపర్గా అనిపిస్తే ఓపెనింగ్ వీడియో కూడా ఉండాలి. మీరు ఇక్కడ నుండి తీసుకువెళ్ళారని అంటే అది కూడా నాకు ఓపెన్గా మీరు చూపించి ఉంటేనే, వీడియో ప్రాపర్గా ఉంటేనే చేస్తాను. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ తీసుకెళ్తున్నారు, దాన్ని ఏం చేస్తున్నారు, ఎంతలా డ్యామేజ్ చేస్తున్నారు అంటే అంతలా డ్యామేజ్ చేస్తున్నారు. ఆ డ్యామేజ్ ప్రోడక్ట్ నేను ఎవరికి ఇస్తానండి? నాకు డీలర్స్ ఏమైనా ఫ్రీగా ఇస్తారా? నేను వెళ్ళినందుకు ఖర్చు, నేను అక్కడ చూసినందుకు ఖర్చు, నా ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మళ్ళీ నాకు బల్క్లోనో నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎవరు ఇస్తారండి? నాకు ఏమైనా ఊరికే వస్తున్నాయా? మీరు సరంగా ఇస్తుంటే కొంచెమైనా మీకు మానవత్వం ఉండాలి కదా. ప్రోడక్ట్ తీసుకెళ్తున్నారు, మీకు నమ్మే కదా నేను ఇస్తున్నాను, మీరు నమ్మే కదా అమౌంట్ ఇస్తున్నారు. ఎంత రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఎవరండి ఇస్తారు? తీసుకెళ్తున్నందుకు కూడా నేను రిటర్న్ ఇచ్చినందుకు కూడా నేను బాధపడట్లేదు. మీకు అవసరం లేకపోతే రిటర్న్ ఇచ్చేయండి, నాకు ప్రాబ్లం లేదు, నేను అమౌంట్ కూడా మీకు రిటర్న్ ఇస్తున్నాను కదా. కానీ డ్యామేజ్ ఎందుకు చేస్తున్నారు? నాకు అది మెయిన్, చాలా అంటే చాలా ఇదిగా ఉందండి నాకైతే. మీకు ఇష్టం లేకపోతే తీసుకెళ్ళడం మానేయండి, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు కస్టమర్స్, నేనంటే ఏంటో తెలిసిన కస్టమర్స్ నాకు ఉన్నారు. నేను వీడియో చేయడమే ఆలోచన, నా దగ్గర ప్రొడక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నా దగ్గర తీసుకొని అక్కడ అట్టి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఒక మేడం ఉన్నారు, ఆమె నాకు తెలిసిన ఆమె తీసుకొనగానే అమౌంట్ కూడా వేసేస్తారు. పార్సల్ వేసేనంటే వద్దంటారు, ఒక 2-3 మంత్స్ ఇక్కడే ఉంచి ఇక్కడికి ఆమె వచ్చి తీసుకెళ్తారు. ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏమైనా కావాలన్నా సరే తీసుకొని అవి ఇవి కలిపి పట్టుకెళ్తారు. మీరు ప్రోడక్ట్ డ్యామేజ్ చేస్తే నేను ఎక్కడి నుండి రీప్లేస్ చేసుకోవాలి నాకు ఒకసారి చెప్పండి. నేను మీకు ఎక్స్చేంజ్ ఇచ్చినట్టు నాకు అక్కడ నేను తెచ్చుకున్న షాప్లో నాకు ఎక్స్చేంజ్ ఇవ్వరు, బిల్లు ఉన్నా సరే ఎక్స్చేంజ్ ఇవ్వరు. మళ్ళీ నేను మీకు ఒక్క పీస్ ఇస్తాను, నాకు అలా ఒక్క పీస్ ఇవ్వరు. 8 పీసెస్, 9 పీసెస్, 12 పీసెస్, బిలో 8 అంది ఏది నాకు రాదు. మీరు డ్యామేజ్ చేసి ఇస్తే నేను ఏం చేస్తాను నాకు ఒక మాట చెప్పండి. అండ్ ఇది అందరికీ కాదు, ఫ్యూ పీపుల్స్ మాత్రమే. కరెక్ట్గా చెప్పాలంటే 3 పీపుల్స్ నాకు ఈ పని చేసి పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇందులో మెయిన్ అప్డేట్ ఏంటి వచ్చంటే, ఇంతకుముందు నేను లేకపోయినా మా ఇంట్లో మా అత్తయ్య గారు మీకు ఇచ్చేవారు ప్రోడక్ట్ అనేది. ఇప్పుడు నుండి అలా అవ్వదు. మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి, అయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఆన్లైన్ కస్టమర్స్ అయితే మీకు ఎవ్రీ టైం నేను అవైలబుల్గా ఉంటాను మ్యామ్. వాట్సాప్లో కాల్ అయితే నాకు అవ్వదు, మీరు వాట్సాప్ చేయండి, నేను ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఫొటోస్ పెట్టేస్తాను. మీకు ఏ టైం కావాలంటే ఆ టైంకి ఈవినింగ్ కల్లా నేను కొరియర్ వేస్తాను, వితిన్ 2 డేస్లో మీ ఇంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి ఏది ఫ్రీగా ఉండదు, ఫ్రీ షిప్పింగ్ అందే జరగదు నా దగ్గర. అండ్ మీకు కావాలి అని అనుకుంటే ఒక్కటి బల్క్లో తీసుకుంటే అబోవ్ 3000, 2000 అబోవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను. బిలో అయితే నా దగ్గర ఉండదు మ్యామ్. ఇప్పుడు వరకు ఇచ్చాను, అది క్లాతింగ్ అవన్నీ, శారీస్, డ్రెస్సెస్, శారీ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ నేను ఇచ్చాను. నాకు వీడియో తీయడం అవ్వక నేను పెట్టలేదు, నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు నుండి అయితే నా దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి, షిప్పింగ్ కూడా ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ వచ్చి మనం స్టార్ట్ చేయే 1 గ్రామ్ గోల్డ్కి కూడా ఛార్జెస్ పడతాయి. అండ్ మీకు గ్యారంటీ కావాలి, నాన్ గ్యారంటీ కావాలని కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను పర్చేస్కి వెళ్ళేటప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఆల్రెడీ నేను షాప్ విజిట్ చేసి రావడమైంది. నిన్న వైజాగ్లో కూడా క్లైమేట్ ఏం బాగాలేదు, వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. సో నేను అందుకే ఫ్లూయిడ్గా ఏం చూడలేదు. సో నేను షాప్ ఓపెనింగ్ ఎప్పుడు ఏంటండి, నేను ఈవినింగ్ ఒక వీడియో తీసి అది నేను రేపు మార్నింగ్ అప్డేట్ చేసి మీకు ఇస్తాను, రేపు మార్నింగ్కి. అండ్ ఇప్పుడు వరకు నాకు ఎలా సపోర్ట్ చేస్తారో ఇక మీద కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడు వరకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్ యూ చెప్తున్నాను. కానీ ఒక్కటి మ్యామ్, తీసుకోండి ప్రోడక్ట్, నాకు రిటర్న్ ఇచ్చేయండి, మీకు వద్దపోతే నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను సేల్ చేసుకోగలను, నాకు క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి హంబల్ రిక్వెస్ట్ మ్యామ్, ఎవరు డ్యామేజ్ చేయొద్దు,
డ్యామేజ్ చేస్తే నాకు అక్కడ రిటర్న్ ఉండదు. నేను ప్రోడక్ట్కి పర్చేస్ చేయడానికి వెళ్ళడానికి నాకు 3-4 డేస్ బిఫోర్ నేను ప్లాన్ చేసుకోవాలి. అండ్ అది ప్రోడక్ట్ని నా ఇంటికి సేఫ్గా వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. దానికోసం షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి నాకు అరౌండ్గా ఒక 1 టైం పర్చేస్ చేశానంటే 10,000 అవుతుంది నాకు, ఓన్లీ నా ప్రోడక్ట్ ఇంటికి వచ్చేంత వరకు. నేను ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నానో మీకు తెలుసు, ఎంత రీజనబుల్లో స్టిచ్చింగ్ చేస్తున్నానో కూడా తెలుసు. ఈ మధ్యన ఇదొకటి స్టిచ్చింగ్కి ఒక మేడం మొన్న వచ్చారు. ఎలా చెప్పాలి అంటే ఆ మేడం ఓన్లీ బ్లౌజే ఇచ్చారు, నేను పేరు మెన్షన్ చేయను, బ్లౌజే ఇచ్చారు. కట్ వర్క్ బ్లౌజు నేను స్టిచ్ చేసింది, అంటే ఫుల్లీ కట్ వర్క్, సెమీ కట్ వర్క్ అది చేసి ఇచ్చాను. ఆమెకి అది నచ్చిందో నచ్చలేదో తెలియదు నాకు. ఒకటే అన్నారు, ఇందు ఫిట్టింగ్ బాగాలేదు ఇందు అన్నారు. సరే మ్యామ్ ఏం బాగాలేదు చెప్పండి అని అన్నాను. చేసిస్తాను స్టిచ్ చేసినప్పుడు ఎందుకు చేసేవనో చెప్పండి అని అన్నాను. కొంచెం షోల్డర్ జారిపోతుంది, ఫిట్టింగ్ సైజ్గా లేదు అని అన్నాను. సరే అని చేసి ఇచ్చాను. ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అమౌంట్ ఎగ్గొట్టేయాలని. అప్పటికే ఆమెది ఆల్మోస్ట్ 1,500 అబోవ్ అయ్యింది ఆమెది. ఆమె శారీసు, వాళ్ళ పాపవి ఫ్రాక్స్ అవన్నీ టైట్ అవన్నీ కలిపి ఇంటికి వచ్చి అరుస్తుంది. నేను ఒక్కటే అన్నాను, మీకు ఇష్టమా లేదా అని అన్నాను. నాకు నచ్చలేదు అని. సరే ఈ పీస్ ఇలాంటిదే ఇంకొకటి తీసుకొచ్చి మీకు ఇవ్వనా అన్నాను. నాకు వద్దు, నాకు ఇలాంటిదే కావాలి అని. సరే మ్యామ్ ఇలాంటిదే సేమ్ ఇదే కలర్ ఇది ఉన్నది నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను. అంటే మ్యామ్ అన్నారు, నాకు వద్దు, నాకు ఈ బ్లౌజ్ పీసెస్ సేమ్ ఇలాంటిదే సేమే తెస్తాను మేడం, మీకు ఏంటి అని అన్నాను. నాకు అసలు ఫిట్టింగ్ ఏం బాగాలేదని. బాగాలేదన్నప్పుడు నాకు ఆ బ్లౌజ్ పీస్ ఇచ్చేసి నువ్వు పలానేంటి అమౌంట్ అని నువ్వు అమౌంట్ తీసుకోవాలి. అమౌంట్ తీసుకోకుండా బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోతే మేము కుట్టినోళ్ళం ఏంటి మ్యామ్? మాకు ఒక బ్లౌజ్ కుట్టాలి కట్ వర్క్ బ్లౌజ్ అంటే వితిన్ 2 to 3 hours పడుతుంది కట్ వర్క్ బ్లౌజ్కి. నార్మల్ బ్లౌజ్ అయితే మేము 45 minutesలో కుట్టేస్తాము. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే ఎంతసేపు పడుతుంది మాకు? మేము కట్ వర్క్ స్కేల్ కొనుక్కుంటాము, మళ్ళీ ఏమో కట్ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ ఎంత ఉంటుంది తెలుసా మాకు ప్రాసెస్. లైనింగ్ ఎంత ఉంది ఇప్పుడు, పైగా ఆమె 3XL సైజ్ ఆమెది. 1 మీటర్ అదే కరెక్ట్గా చెప్పాలి అంటే 1.5 మీటర్ పడింది ఆమెకి బ్లౌజు. నాకు అప్పుడు లైనింగ్కి ఎంత అమౌంట్ పడుతుంది? నేను స్టిచ్ చేసేది మోటరు, నాకు కరెంటు బిల్లు, ఇవన్నీ చెప్తున్నాను. ప్రజెంట్ జనరేషన్లో ఇలా ఉన్నారు. షాప్స్ పెట్టే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మ్యామ్ ఇందులోనే నేను చెప్తున్నాను, నాకు అమౌంట్ ఇచ్చేసారా మీకు బాగానే ఉంటుంది, ఎందుకంటే అది నేను ఎంతసేపు కుట్టానో నాకు తెలుసు. మీతో పాటు వచ్చిన అమ్మాయి ఇంకెవరికైనా చెప్పింది అనుకో, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు నేను ఎంతలా కుడతానో అని అంది. తను నా ఫ్రెండే, మ్యాక్సిమం ఎవరికైనా చెప్తారు తను, అది నా రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. నేను ఏం మెన్షన్ కూడా ఇందులో చేయలేదు. నేను కష్టపడిన కష్టానికి నా కష్టం అడుగుతున్నాను అంతే. ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి బయట 600 to 700 ఛార్జెస్ చేస్తున్నారు. నేను కేవలం మీకు మా లైనింగ్ అన్నీ నేను పెట్టుకొని 400 అడిగాను నేను మీకు. అంటే నేను దానికి లేస్ వర్క్ అదేం చేయలేదండి, జస్ట్ నేను కుట్టేసి ఇచ్చాను అంతే, హిమ్మింగ్ అదంతే. నేను దానికే అడుగుతున్నాను. తర్వాత మీ ఇష్టం. ప్రజెంట్ జనరేషన్ ఇలా ఉన్నారండి. ఎవరైనా న్యూగా షాప్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ షాప్ అప్డేట్ వచ్చి నేను రేపు ఈవినింగ్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను, ఏ రోజు ఓపెనింగ్ ఏంటంది. నేను ఏ ఐటమ్స్ కావాలన్నా ఎవరికైనా కావాలన్నా సరే నాకు చెప్పండి, 1 గ్రామ్ది నేను తీసుకొచ్చి ఇస్తాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదంతా హ్యాండ్ మేకింగ్ అండి, జ్యువెలరీ. చాలా యూనిక్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో వీళ్ళు నాకు ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారో నేను మీకు అంతే రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాను. నేను ఫస్ట్ టైం ఇలాంటి షాప్కి నేను విజిట్ చేయడం, దట్టు నా ఎదురుగానే ఓన్గా డిజైన్స్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. స్టార్టింగ్ అయితే అసలు నాకు కళ్ళు చెదిరిపోయే ఐటమ్స్ అన్నీ చూసేటప్పటికి చాలా యూనిక్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు నాకు ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు, నేను మీకు అంతే రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ విజిట్ విందు ఫ్యాషన్స్. ఇక్కడైతే అన్ని ఆల్ టైప్ ఆఫ్ దొరుకుతాయి, మీకు ఏది కావాలని చెప్పచ్చు. ఈవెన్ డ్యాన్స్ క్లాస్, కూచిపూడి, కథకళి డ్యాన్స్ క్లాస్ వాళ్ళ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ అవుతుంది కదా, అది నా షాపింగ్దే. అండ్ ఇట్స్ చైన్ సెక్షన్, ఇది వచ్చి వడ్డానం సెక్షన్. చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఇవి వచ్చి దండకడియాల సెక్షన్.
అండ్ ఇది మొత్తం వడ్డ